హాయ్ అండి. ఈరోజు రెసిపీ పచ్చి పపాయాతో పచ్చడి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి పోసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోయిందండి. దానికోసం ముందు ఒక పపాయాని తీసుకొని స్టవ్ పైన స్టాండ్ పెట్టుకొని కాల్చుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటాను కూడా కాల్చి పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి బాగా క్లీన్ చేసుకొని కట్ చేస్తే అసలు కొబ్బరి ముక్కలా ఉన్నాయండి ఆ పీసెస్ అన్నీ కూడా. కట్ చేసుకున్న వాటన్నిటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ వేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 వెల్లుల్లి, 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని ఫ్రై చేసి మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసి ఆ కాల్చిన టమాటాను కూడా వేసి ఒక్కసారి మిక్సీ చేసి ఆ తర్వాత ఈ పచ్చి పపాయ అవన్నీ కూడా అందులో వేసుకొని మిక్సీ చేసిన తర్వాత తాలింపు వేసుకొని అన్నంలో పెట్టుకుని తింటే అదిరిపోయింది.